ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. ఆది కాండం 17వ అధ్యాయం 2వ వచనం, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనల్ని అభివృద్ధి పొందించాలి అని యేసయ్య ఆశపడుతున్నాడు. అభివృద్ధి అంటే మనం ముప్పరంతులుగాను, అరూరంతులుగాను, నూరంతులుగాను ఈ లోకంలో ఆశీర్వదింపబడేదండి. ఈ లోకంలో మనుషులు మనల్ని చూసుకున్నప్పుడు, మనుషులు మనము బాగుపడితే మనల్ని చూడలేని వ్యక్తులు ఉంటారు. మనము మంచి స్థానంలో ఉన్నా, డబ్బు పరంగా అయినా లేదా దేవునులన్నా, మనం ఎప్పుడైతే అన్ని పొందుకొని మనము ఉంటామో మనుషులకి కోపం అండి. వాళ్ళు పగ పెట్టుకుంటారండి. నాకు రాలేదు, అతనికి వచ్చింది. నా ప్రార్థనకి జవాబు రాలేదు, అతని ప్రార్థనకి జవాబు వచ్చింది. నాకు చిన్న ఉద్యోగం ఉంది, అతనికి మంచి ఉద్యోగం ఉంది. అదేవిధంగా ఇలా పోల్చుకుంటూ వాళ్ళు చాలా ఇబ్బందికి లోనైపోతారండి. మనము ఒకరితో ఒకరు పోల్చుకోకూడదండి. మనము దేవుని బిడ్డలై ఉన్నాం. దేవుడు కొంత మందిని ఒక్కొక్కలాగా వాడుకుంటాడండి. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు అనేక మంది మనుషులు డబ్బు కోసము దాహంగా ఉంటారు, డబ్బు కోసం ప్రయాసపడతారు. ఆ డబ్బు ఎంతవరకు అంటే కొంతవరకే మనము మన జీవితం అంతా దేవునికి సమర్పించుకోవాలండి. దేవునికి సమర్పించుకుంటే దేవుడు ఆయన ఉండేటువంటి పరలోకంలో మనల్ని తీసుకొని వెళ్తారని యేసయ్య ఆశపడుతున్నానండి. సమస్తము దేవుడి చేతుల్లో ఉంది. ఈ లోకము దేవుడు శూన్యంలో వేలాడదీసిన దేవుడు అండి మన యేసయ్య. ఈ లోకంలో మనుషులకి డబ్బు చూపించి డబ్బులు కావాలి, దేవుడు కావాలంటే మాకు డబ్బులే కావాలని వెళ్ళిపోయేటువంటి మనుషులు ఉన్నారు. డబ్బు కోసము సొంత వారి పక్షాన్ని కూడా ఉండకుండా అబద్ధ సాక్ష్యాలు పలికేటువంటి మనుషులు ఉన్నారండి. ఈ పాప లోకంలో ఉన్నాం, ఈ ఇబ్బందికరమైన లోకంలో ఉన్నాం. మనము చాలా జాగ్రత్తగా మెసులుకోవాలండి. ఈ లోకంలో మనము అభివృద్ధిగా ఉండాలంటే దేవుడు మాత్రమే అభివృద్ధి పరచాల. మనము దొంగతనం చేసో, లేదా హత్య చేసో, లేదా ఇతరులను మోసం చేసో మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో అది మనకి నిలవదండి. కాబట్టి మనము దేవునిలోకి నలగొట్టుకునే బిడలుగా ఉండాలి. కొన్నిసార్లు మనకి లేని పరిస్థితులు ఉన్న దేవుడికి స్తోత్రం, అన్నీ ఉన్న దేవునికి స్తోత్రం. ఎక్కువ దుఃఖపడుతుంటేనే దేవుడి దగ్గరికి వెళ్తారు. సంతోషంగా ఉంటే దేవుడి దగ్గరికి రారండి. మనము అన్ని వేళలా దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఆ భూమి ఆయన పాదపీఠమే ఉంది. పాదపీఠమైన భూమిలో నుండి ఆయన పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలంటే మనం ఈ లోకంలో ఎంత పర్ఫెక్ట్గా జీవించాలా, మన ఆలోచనలు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలా. మనం ఈ లోకంలో అభివృద్ధి పొందుకునేటువంటి బిడ్డలుగా ఉంటామండి దేవుణ్ణిలో ఉంటే. కొన్నిసార్లు మనకి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు కలుగుతాయి. అయితే ఎప్పుడు కష్టాలు ఉండవు, అదేవిధంగా ఎప్పుడు సుఖాలు ఉండవండి. మనకి మనుషులు అనేటువంటి వారు కింద పడతారు, దెబ్బలు తగులుతాయి. అదేవిధంగా మాటలు పడతారు, ఆ మాటలు తెలుసుకొని కొంతమంది వ్యక్తులకి దూరంగా ఉంటారు. అలాంటి ఎక్స్పీరియన్స్ సాక్షాత్తు దేవుడే కొన్నిసార్లు అనుమతిస్తారండి. సమస్యని దేవుడు అనుమతించినప్పుడు ఆ సమస్యని మన దగ్గర నుంచి పోవాలని ప్రార్థన చేయకూడదు, కానీ ఆ సమస్యని జయించే శక్తిని నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తే మనకు ఆ సమస్య ఫ్యూచర్లో వచ్చినా కూడా మనము పోయినసారి ఎలా జయించామనేది దేవుడు ఆత్మ ద్వారా మనం తెలుసుకొని దాన్ని కూడా జయించగలిగే శక్తిని ఇస్తారు. ప్రతి ఒక్క సమస్యకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుందండి. ఆ సొల్యూషన్ ఏంటంటే ప్రార్థనే చేయాలి, ఉపవాసాలు ఉండాలా. దేవుని దగ్గర మనం ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటామో దేవుడు మనల్ని ఉన్నతమైన పొజిషన్లోకి నిలబెడతాను, అభివృద్ధి పరిచేటువంటి దేవుడు అండి. అత్యధికముగా అంటే ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని యేసయ్య ఆశపడుతున్నారండి. ఈ లోకంలో కన్న తల్లిదండ్రులు అనుకుంటారు, నాలాగా నా బిడ్డ ఉండకూడదు, మంచి స్థానంలో ఉండాలా, మంచిగా అభివృద్ధి పొందాలా, అదేవిధంగా మంచి ఉద్యోగాలు, అదేవిధంగా మంచి కుటుంబంతో ఏ లోటు లేకుండా జీవించాలని ఈ లోకంలో తల్లిదండ్రులు అనుకుంటారు. దేవుడు పరిశుద్ధమైన దేవుడు, మనల్ని కన్న దేవుడు ఇంకా ఎంత అనుకుంటారండి. మన పట్ల మన ఆలోచనలు కానీ, మన తల్లిదండ్రుల ఆలోచనలు కానీ మనకి ఎంతవరకు అంతే చిన్నగానే ఉంటాయి. అయితే దేవుడు ఆలోచనలు గొప్పగా ఉంటాయండి. భూమికి ఆకాశానికి ఎంత ఉన్నతంగా ఉండదో మన పట్ల దేవునికి అంత ఆశ కలిగి ఉన్నాడండి. అయితే మనము దేవుని ఆశని తీర్చుతున్నామా? మన దేవుని ఆశని తీర్చేదంటే మన దేవుల్లో ఉండి పరిశుద్ధంగా పర్ఫెక్ట్గా ఉండాలండి. ప్రతి ఒక్క మానవాళి తప్పు చేశారు. అయితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపం మనం ఎప్పుడైతే చేయకుండా ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అండి.
మనల్ని ఉన్నతమైన స్థాయిలోకి దేవుడే నిలబెడతాడు, దేవుడే తీసుకొని వెళ్తాడు. కాబట్టి మన జీవితం యావత్తు మనం దేవునికి సమర్పించాలా. మనుషులకి సమర్పిస్తే మనము చాలా ఇబ్బందికి లోనవుతామండి, మనం చాలా కష్టాలకి లోనవుతాం. అదేవిధంగా మనుషుల అభివృద్ధి కోరుకునేటువంటి మనుషులు ఉండరు. ఇప్పుడు నువ్వు బాగుండాలని పైకి చెప్పినా వాళ్ళ కడుపులో మనం నాశనం అయిపోవాలా. మనం పడిపోవాలంటే మనుషులది తప్పు కాదు, కానీ మనుషులు ఉండే దురాత్మ సమూహం ఆ పని చేపిస్తాడు. కాబట్టి మనం దేవుడి అభివృద్ధి, దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. దేవుడి కోసం మనం కనిపెట్టుకొని ఉండాలా. మనుషులు నన్ను ఎవరు మంచి ఉద్యోగం ఇస్తారు, నాకు ఎవరైనా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రమయ్యా. మమ్మల్ని దీవించేటువంటి దేవ, మమ్మల్ని ఆశీర్వదించేటువంటి దేవ, మమ్మల్ని అభివృద్ధి చేసేటువంటి దేవ, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. దుష్ట శక్తులు, అపవాదులు, అంధకార, రోత, చీకటి, మాలిన్యపు మనుషులు ఏం చేస్తున్నారంటే అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని బాధ పెడుతున్నారయ్యా, దుఃఖ పెడుతున్నారయ్యా. ప్రతి ఒక్క అభివృద్ధి చేయనీయకుండా ఈ లోకంలో పైకి వెళ్ళేటువంటి వాడిని కాలు పట్టుకొని వెనకాల లాగే లోకమయ్యా ఇది. అయితే మీరు మమ్మల్ని అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నారయ్యా. ఈ లోకానుసారమైనటువంటి అభివృద్ధి కాడికయ్యా మేము ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అంటే మేము ఆత్మను పొందుకునే అభివృద్ధిని దయచేయండి అయ్యా. అనేక మందికి మేము ప్రార్థన చేస్తే స్వస్థత రావాలా, దయ్యాలు వెళ్ళిపోవాలా. అదేవిధంగా అనారోగ్యంగా ఉండేటువంటి వారికి స్వస్థత కలగాల. హాస్పిటల్ ఐసీయూ ఇంటెన్సివ్లో ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే మీ చిత్తానుసారంగా మేము ప్రార్థన చేస్తే జవాబు కలగాలంటే, మేము ఆత్మలో మేము అభివృద్ధి కావాలంటే యేసు మీ దగ్గర ఉండాలయ్యా. మిమ్మల్ని మీ పాదాల దగ్గరికి రావాలయ్యా, కనిపెట్టాలయ్యా, ప్రార్థన చేయాలయ్యా. మీరేనయ్యా మా తండ్రి అయ్యా. మీ వాక్యము మా పాదములకు దీపమై ఉందయ్యా, మా త్రోవకు వెలుగై ఉందయ్యా. త్రోవకు వెలుగైన మీ వాక్యము పరిశుద్ధమైన వాక్యము, సత్యమైన వాక్యము, జీవమైన వాక్యము, బంధకాలు తెంపేటువంటి వాక్యమయ్యా, శోధన్ని తీసివేసేటువంటి వాక్యమయ్యా, ప్రతి ఒక్క అపవాదిని జయించేటువంటి వాక్యమయ్యా. మీ పరిశుద్ధమైన పట్టణంలోకి నీ వాక్యం ద్వారానే మేము వస్తాం. ఏమంటే మీరు వాక్యమైన దేవా, మాట్లాడేటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మేము ఈ లోకంలో అభివృద్ధి పొందేదానికి సహాయం చేయమని అడుగుచున్నాం. ఈ లోకంలో శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా తెలివి తక్కువ వారుగా ఉండకుండా, సాతానికి చోటు ఇవ్వకుండా తెలివి కలిగి మేము జ్ఞానం కలిగి నడుచుకునే శక్తిని దయచేయండి. గొప్ప జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారి అన్ని భార్యలతో కలిసి పాపంలో పడిపోయాడు. అయినా చివరి దినాల్లో మారి మీ బిడ్డగా మారి కొన్ని కీర్తనలు, సామెతలు, ప్రసంగ, పరంగీతములు అవన్నీ రాశారు. ఈ లోకము తెలివి కాడి మీ పరలోకపు తెలివితో మీ ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. ప్రతి ఒక్క యవనస్తుని కాపాడండి, ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి. వాళ్ళని మీ ఆత్మతో నింపమని అడుగుచున్నామయ్యా. యవన వయసులో మీ కాడి మోటి నరుడికి మేలు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను, నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.